నమస్తే. రైతు భరోసా పైన అసెంబ్లీలో వాడివేడి చర్చ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఈ హామీ ఇవ్వడం జరిగింది రైతులకి. ఒక పక్కన రుణమాఫీ కావచ్చు, మరో పక్కన రైతు బంధుగా ఉన్నటువంటి ఏవైతే రైతులకు ఇచ్చేటువంటి అమౌంట్ 5,000 ఏదైతే ఉందో దాన్ని పేరు మారుస్తూ రైతు భరోసాగా 5,000 ఇచ్చినటువంటి కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి మేము 7,500 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తాము. ఒక సీజన్లో 2 సీజన్లో కలిపి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతులకి కీలకమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా రైతులందరూ కూడా ప్రభుత్వం ఏర్పడితే, కొత్త ప్రభుత్వం వస్తే రైతు భరోసాకి 7,500 వస్తాయి. కాబట్టి ఇది పంట సాగు చేసుకోవడానికి కానీ, విత్తనాలకు కానీ, ఎరువులకు కానీ వీటన్నిటి కూడా ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. చాలామంది రైతులందరూ కూడా ఆ దిశగానే ఓట్లేయడం జరిగింది. ఏంది 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేసుకోవచ్చు కొత్త ప్రభుత్వం వస్తే. దాంతోపాటు ప్రతి ఏడు 15,000 రూపాయలు వస్తాయి కదా అన్నటువంటి ఒక ఆలోచన చేసిండ్రు రైతాంగం అంతా. దాని తర్వాత ఇప్పటికీ 2 దఫాలుగా రావాల్సినటువంటి రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ ఇప్పటి వరకు దిక్కు దివాణం లేదు. మరి ఎప్పుడు ఇస్తారన్నటువంటి దానిపైన రైతుల్లో కొంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వాటిని దాటవేసేటువంటి పరిస్థితి ఉంది. దసరాకి ఇస్తాం, లేకపోతే ఇంకో దీపావళికి ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అని చెప్పి మాటను దాటేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టడం జరిగింది. దీంట్లో ఆ యొక్క విధి విధానాలు ఏంటి, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఎవరికి ఇస్తే బాగుంటుందన్నటువంటి దానిపైన ఒక పక్కన చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భంలో మనకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే రైతు భరోసాకి అర్హులైనటువంటి వ్యక్తులు ఎవరు, ఎంత భూమి ఉండాలి, అంతేకాకుండా వాళ్ళకు ఉండాల్సినటువంటి పత్రాలేంటి, అసలు ఆ భూమి సాగవుతుందా లేదన్నటువంటి దానిపైన దీనిపైన ఒకసారి మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అన్నటువంటి దానిపైన కూడా డిస్కషన్ చేద్దాం. సో ఒకసారి చూసుకుంటే 2018-19 ఆ సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు 2018 అలాగే 19 దీంట్లో రైతు బంధు మీద 2018-19లో 4,000 రూపాయలు 4,000 ఇచ్చేది. దాని తర్వాత 2019-20లో 5,000 అంటే ఒక సీజన్కి. ఇది రైతు బంధు పేరు మీద అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తీసుకొచ్చినటువంటి పథకం. సో దీన్ని ఈ రైతు బంధు కాదు, దీన్ని రైతు భరోసాగా తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ఎకరాకి 7,500 ఎకరాకి 7,500 అలాగే ఏడాదికి ఇవి 15,000 రూపాయలు. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అంశం ఏంటిదంటే మేనిఫెస్టోలో కూడా క్లియర్ కట్గా ఎక్కడ లేదు. అంటే సాగు చేసేటువంటి భూములకే ఇస్తారా, 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారా, గవర్నమెంట్ జాబ్ ఉంటే ఇస్తారా ఇవ్వరా అన్నటువంటి దానిపైన ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అందువల్ల ఏమనుకున్నారంటే జనాలంతా, ముఖ్యంగా వ్యవసాయం చేసేటువంటి రైతులు కానీ, భూమి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, గత ప్రభుత్వం మాదిరిగానే వస్తుంది కావచ్చు అన్నటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉండేది. ఏదైతే గత సర్కారు ఔటర్ రింగ్ రోడ్డుకి, చెట్లకి, పుట్టలకి, గుట్టలకి, పెట్రోల్ బంకులకి, సో సాగు చేయనటువంటి భూములకు సైతం కూడా ఇవ్వడం జరిగింది. సాగు చేయనటువంటి భూములకు ఇచ్చినటువంటి వ్యయం ఈ 2018 నుంచి 2023 వరకు ఇచ్చినటువంటి వ్యయం కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 21,000 రూపాయలు, 21,000 కోట్లు, 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పనంగా సాగు చేయనటువంటి భూములకి కేవలం పట్టా ఉంటే సరిపోతుంది. ఒకవేళ కనుక సాగుగా అది అక్కర్రానటువంటి ఒక గుట్ట ఉందనుకో, ఎవరి పేరు మీద నేను ఉంది అనుకుందాం, అదొక 25-30 ఎకరాల ఒప్పు ఉన్నది అనుకుందాం విస్తీర్ణంలో, దానికి సైతం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు బంధు ఇచ్చేసిండు. పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్కి ఇచ్చేసిండు, ఔటర్ రింగ్ రోడ్ ఉంటే దాంట్లో పోయినటువంటి ఏవైతే దానికి వచ్చినాయి, అన్నిటికి వచ్చినాయి. దాంట్లో ప్రభుత్వం అప్పనంగా 21,000 కోట్ల రూపాయలు లాస్ అయిపోయింది. సో దీన్ని గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఇట్లా కాదు, ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి అనుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా లేదు, ప్రభుత్వ నిధులన్నీ కూడా దుర్వినియోగం అయిపోతూ ఉన్నాయన్నటువంటి భావన కోసం వచ్చి ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రైతు భరోసా పేరు మీద
ఈ రైతు భరోసా పేరు మీద ఏం చేసిల్లంటే ఇప్పుడు రెండు దఫాలుగా ఎగగొట్టిల్లు, అది అయిపోయిందిగా. దాన్ని ముచ్చట మర్చిపోరు. ఇప్పుడు అది ప్రభుత్వం అది విఫలం అయిపోయింది. మీరు ఇచ్చినటువంటి హామీ అది తుంగలో దొక్కింది. ఇప్పుడు సంక్రాంతి నుంచి మీకు రైతు భరోసా నిధులు ఇస్తారట. ఎవరికి ఇస్తారు రైతు భరోసా? 7,500 రూపాయలు ఎకరానికి. ఇప్పుడు మొదటి విడతగా ఎంత? 1,50,00,000. 1,50,00,000 ఎకరాలకు దరిదాపుగా 50,00,000 ఎకరాలకి ఇక్కడ 7,500 రూపాయల చొప్పున ఇస్తారట ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పటి నుంచి ఇస్తారా అంటే సంక్రాంతి నుంచి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులు పడబోతా ఉన్నాయి. సో దీంట్లో రెండు రకాలైనటువంటి, కేవలం దీంట్లో పిఎం కిసాన్ యోజన సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో దాని విధానాలకి అనుగుణంగా ఉండేటువంటి ప్రక్రియ. దాంట్లో ఏం చేస్తూ ఉన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు? 2 నెలలకు 3 నెలలకు ఒక దఫాగా వేస్తూ ఉన్నాడు. ఏంటి? 2,000 రూపాయలు. నువ్వు ఎన్ని ఎకరాలను ఉన్నావు నీకు. ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో ఒక సంబంధించినటువంటి దాంట్లో మాత్రం అంటే 10 ఎకరాల లోపు ఉండాలి రైతులు. అంటే వాళ్ళ విధి విధానాలు కనుక చూసుకున్నట్టయితే ఉంటే 10 ఎకరాల లోపు అర్హులు. వీళ్ళంతా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు. 10 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైతు భరోసా పైసలు పడవు. ఇది క్లియర్ కట్గా ఉండేటువంటి అవకాశం ఉన్నది. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు అర్హులు. అలాగే దీంట్లో ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ కేవలం 1 ఎకరం భూమి ఉన్నప్పుడు కూడా ఆ ఎకరానికి రావాల్సినటువంటి 7,500 రూపాయలు రావు. మొత్తానికి పథకానికి అనర్హులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసి. 1 ఈ 2. మరో పక్కన ఈ ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ పొంది గవర్నమెంట్ ద్వారా పెన్షన్ వచ్చేటువంటి ప్రభుత్వ పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళు దీనికి అనర్హులు. ప్రభుత్వ పెన్షన్ వచ్చేటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి వాళ్ళు, 10 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు అనర్హులు. 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. దాంతోపాటు ఐటీ కట్టేటువంటి వాళ్ళు, ఐటీ పే చేసేటువంటి వాళ్ళు దీనికి అనర్హులు. సో దాంట్లో రైతులు సైతం కూడా ఇప్పుడు ఐటీ పే చేస్తూ ఉన్నారు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా పే చేస్తూ ఉన్నారు ఐటీలు కొంతమంది. సో వాళ్ళు దీంట్లో అనర్హులుగా తేలిపోతారు. వాళ్ళు అర్హులైనప్పటికీ కూడా ఐటీ పే చేస్తే అనర్హులుగా తేల్చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే చెప్పుకోవాల్సింది దీంట్లో 10 ఎకరా, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 10 ఎకరాల తర్వాత సాగు చేయనటువంటి నీకు 5 ఎకరాలే ఉండి 5 ఎకరాల్లో సైతం నువ్వు సాగు చేయకుండా ఎక్కడొక్కడ స్థిరపడి కేవలం అది అలాగనే వదిలిపెడితే నీళ్లు లేకపోతుంటే అది కరెక్ట్ అయినటువంటి పంట పండదని చెప్పేసి భావిస్తున్నప్పుడు ఆ భూమిని వదిలిపెట్టి వేరే సంబంధించిన ప్రాంతాలకు బతుకోవడానికి లేకపోతే అది పనికిరాదని చెప్పేసి ఖాళీగా ఉంచినటువంటి భూమి ఏదైతే ఉందో సాగుకు పనికిరానటువంటి భూమి, అంటే సాగు చేయని భూమి, ఇవన్నీ కూడా అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఇన్ని రోజులు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలి. ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశంలో భాగంగా రైతు భరోసాని ఇవ్వాలి అన్నటువంటి దాంతో ప్రభుత్వం ఈ విధమైనటువంటి కసరత్తులు చేయడంతో పాటు సంక్రాంతికి ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నంతో పాటు సంక్రాంతికి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటే సంక్రాంతి తర్వాత ఈ యొక్క స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇదొక ఎన్నికల స్టంట్గా చెప్పుకోవచ్చు. సరే, ఒక పక్కన రైతుల దగ్గర నుంచి ప్రతిపక్షాల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, అది వేరే మాట. కానీ అప్పుడే రిలీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే స్థానిక సంస్థలు. సరే, ఏ పార్టీ అయినప్పుడు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఓట్లు కావచ్చు, సీట్ల పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది దాంట్లో, అవునన్నా కాదన్నా. సో ఇదొక స్టంట్గా చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం రైతు భరోసా సంబంధించినటువంటి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే రైతు భరోసా పైసల కోసం చూస్తూ ఉన్నటువంటి రైతులకు కొంత ఉపశమనమైనటువంటి వార్త. గత 2 పర్యాయాలుగా ఎగగొట్టినటువంటి రైతు భరోసా పైసలు పక్కకు పోయినప్పటికీ ఈ యొక్క సంక్రాంతి నుంచి మరి రైతుల యొక్క అకౌంట్లలో 7,500 మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం మరి వేసేందుకు సంసిద్ధమైతా ఉంది. ఇది అసెంబ్లీలో సైతం కూడా వాడివేడిగా చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కన మీరు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ప్రతిపక్షం,
మేము ఇవ్వకపోవడానికి మీరు చేసినటువంటి అప్పులే కారణం అని చెప్పేసి అధికార పక్షం వాదోపవాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఎవరెవరు అనేది పూర్తిగా ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.